2023లో ఆంధ్ర క్రికెట్ కెప్టెన్‌గా ఉన్న హనుమా విహారీకి తిరుపతికి సంబంధించినటువంటి ఒక క్రికెటర్ ఈ ఆంధ్ర రంజీలోనే ఆ క్రికెటర్ అతను చిన్న అతనే. హనుమా విహారీకి ఏదో ఒక ఇష్యూ గొడవ లాంటిది అయింది. హనుమా విహారీ ఏదో ఆ పిల్లని తిట్టాడు అని. అయితే అనుకోకుండా ఆ పిల్లని వాళ్ళ ఆయన తిరుపతిలో వైసీపీకి సంబంధించిన ఒక కార్పొరేటర్‌గా ఉండే. ఇది వివాదం బయటకొచ్చేసరికి హనుమా విహారీ నేను కెప్టెన్‌గా తప్పుకుంటాను. ఇదేంది ఇది రాజకీయాలు ఏదో మొత్తం మీద ఆయనైతే చాలా ఫ్రస్ట్రేషన్‌కి గురయ్యారు. హనుమా విహారీ. కానీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌తో కంటిన్యూ అయ్యారు. కెప్టెన్‌గా తప్పుకుంటా అని చెప్పారు. అయిపోయారు. అప్పుడు అప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు, విపక్ష పార్టీలు, వీళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు జగన్ రాక్షసత్వం ఏంటి? క్రికెట్‌ను బ్రతకనియరా? క్రికెట్‌ను పిసికేస్తారా? క్రికెట్‌ను తొక్కేస్తారా? ఏందిది? క్రికెట్‌లో గాని వీళ్ళ కథలేంది? వీళ్ళ ఏంది? మొత్తం క్రిమినలైజేషన్ చేసేస్తారా? అని రకరకాలుగా అన్నారు. సరే పోనీ పాపం మాట మీద ప్రేమ, ప్రేమికులు కదా అంటూ ఉన్నారని చెప్పి అనుకున్నాం. సీన్ కట్ చేస్తే అప్పుడేమి హనుమా విహారీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి వెళ్ళిపోలే. ఆడారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు హనుమా విహారీ ఒక సీరియస్ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కి నాకు పొసగట్లే. నేను ఆంధ్ర నుంచి వెళ్ళిపోతున్నా. ఇక నుంచి అన్ని ఫార్మాట్‌లలోనూ త్రిపురకే ప్రాతినిధ్యం వహిస్తాను. త్రిపుర నుంచి ఆడతాను అని. అంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి తెగదెంపులు చేసుకుంటున్నాడు. ఫ్రస్ట్రేట్ అయిపోయి తెగదెంపులు చేసుకుంటున్నాడు ఇప్పుడు. ఆయనే ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. వెళ్ళిపోతున్నా త్రిపురకే ఆడతాను అని. మరి ఇప్పుడు ఎవరు బాధ్యత వహించాలి? ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారా? లేదా కార్యదర్శిగా ఉన్నటువంటి రాజ్యసభ ఎంపీ సానా సతీష్ గారా? లేదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అనాలా? మధ్యలో ఏమైనా గనక లోకేష్ గారిని అనాలా? పవన్ కళ్యాణ్ గారిని అనాలా? ఎవరిని అనాలి మాస్టరు? ఎందుకు ఏకంగా ఒక క్రికెటర్ వెళ్ళిపోతూ ఉన్నాడు? ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌తో విసిగిపోయానని చెప్పి ఎందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు? ఈ రాజకీయాల్లోనే వీళ్ళు అవకాశాలు ఇవ్వడం లేదని చెప్పి ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పుడు ఎవరిని తిడతారు? మిమ్మల్ని మీరు తిట్టుకుంటారా? ఎందుకు వెళ్ళిపోతున్నాడు? మీరేం చేస్తున్నారు వెళ్ళిపోతుంటే? ఎదుటి వాళ్ళ దగ్గర మాత్రం ఏమైనా చిన్నవి జరిగితే సిలువలు పలువలుగా చేసి ఓ ఏదేదో హంగామా చేస్తారు. ఏదేదో హంగామా చేస్తారు. అవునా? మరి ఇప్పుడెందుకు వెళ్ళిపోతున్నాడు ఆయన? ఏకంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తెగదింపులు చేసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఎవరిని తిట్టాలి? ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరు దీన్ని అకౌంటబిలిటీ ఫీల్ అయ్యేది? సో మా మా హయాంలో కాబట్టి ఏం జరిగినా లోక కళ్యాణం కోసమే అని చెప్పి డబ్బేసుకుంటూ కూర్చుంటారా? రాజకీయాలు చేయించాము. పూర్తిగా న్యాయాన్నే మార్చేయలేం గదా! ఎదుటోళ్ళ దగ్గర జరిగితే ఇంతెత్తు ఎదుటోళ్ళ దగ్గర ఇంత జరిగితే ఇంతెత్తు ఎగిరారు. మీ దగ్గర ఇంత జరిగింది. మరి ఇంకెంతెత్తు ఎగురుతారు? ఎంతెత్తు ఎగురుతారు? అంతే మరి. మరి మనకో న్యాయం ఎదుటోళ్ళకో న్యాయం అంటే ఎట్లా కుదురుతది?